హైదరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని యువ క్రికెటర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్పై భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన తిలక్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనారెడ్డి, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కర్నూలులో దుర్గాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవి శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా గోవర్ధన్ నగర్లోని పంచముఖి ఆంజనేయ స్వామివారి దేవాలయంలో అమ్మవారు మహాకాళి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుర్గాష్టమి సందర్భంగా భక్తులు సామూహిక చండీ హోమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి దేవస్థానము ముజాఫర్ నగర్ గోవర్ధన్ నగర్లో వెలిసిన శ్రీ పంచముఖ వీరాంజనేయ స్వామి దేవాలయము ఇక్కడ 1995వ సంవత్సరము వెలిసినది. ఇట్లా పూజలు జరుపుతూ దేవి శరన్నవరాత్రులు మాత్రము ఇక్కడ శ్రీ మాయాభువనేశ్వర అమ్మవారు వెలిసింది కాబట్టి ఇక్కడ 10 రోజులు ఈ కార్యక్రమాలు దేవి శరన్నవరాత్రులు జరుపుతున్నాము. ఇక్కడ ప్రత్యేకంగా ఈరోజు దుర్గాష్టమి కాబట్టి ఇక్కడ చండీ హోమము చాలా గొప్పగా జరుగుతుంది. దాదాపు 60 నుంచి 70 గంటల దాకా చండీ హోమము కార్యక్రమం జరిగినది. ఈ 10 రోజులు ఉదయము టిఫిను, మధ్యాహ్నం భోజనము, రాత్రి మళ్ళీ టిఫిను, సాయంత్రము సాంస్కృతిక కార్యక్రమాలు చాలా విరివిగా 10 రోజుల నుంచి అన్నదానం జరుగుతుంది. డైలీ రోజు ఒక 1100 నుంచి 1200 దాకా అన్నదానం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈరోజు మాత్రము చండీ హోమం కాబట్టి దాదాపు ఒక 2000 మందికి అన్నదానం జరుగుతున్నది. ఈ యొక్క ఆలయంలో ప్రతి సంవత్సరం దుర్గాష్టమికి చండీ హోమం చేస్తున్నారు. ఇది శ్రీ చిలుకూరు ప్రతాప్ గారి ఆధ్వర్యంలో అఖండ విజయంగా, అద్భుతంగా, అమోఘంగా జరుగుతున్నది, నిర్విఘ్నంగా జరుగుతున్నది. ప్రతి సంవత్సరం మేము ఈ యొక్క చండీ హోమ కార్యక్రమంలో పాల్గొంటున్నాము. ఈ యొక్క చండీ హోమ కార్యక్రమము చాలా అద్భుతంగా వీరి ఆధ్వర్యంలో చాలామందికి దాదాపు 80 మంది, 100 మంది, ఎంతమంది వచ్చినా కూడా వీళ్ళ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం ఇలాగే దిగ్విజయంగా చేయాలని, వారికి ఆ యొక్క అమ్మవారి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించి ఆయన పూర్ణాయుష్కుతో ఉండి మా లాంటి వాళ్ళందరికీ ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేయిస్తూ మమ్మల్ని తరింపజేయవలసిందిగా మాత. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని 18వ వార్డు తీరుగూడెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. లబ్ధిదారులు ప్రభుత్వ సంక్షేమ పథకాల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. डॉक्टर बी आर अम्बेडकर।
जोहार डॉक्टर बी आर अंबेडकर जोहार एनटी गारू जोहार एनटी रामाराव गारू जोहार एनटीआर गारू कमिश्नर सर सर కొద్దిగా వెనక్కి జరగండి కొద్దిగా వెనక్కి జరగండి మామగారు కొద్దిగా వెనక్కి జరగండి రాచకొండ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ కొత్తగూడ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించగా 6 కోట్ల రూపాయల విలువైన 1210 కిలోల గంజాయి పట్టుబడింది. ఈ ఆపరేషన్లో ఎస్ఓటీ రాచకొండ పోలీసులు దొంగచాటుగా తరలింపును అడ్డుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బ్యాగ్ ఇతలే చూద్దాం. Conceal the transportation. వెనకపోయి మొత్తం సిమెంట్ బ్యాగ్ లోపల వైపు ఏం చేస్తారు? ఓకే సార్. ఏం లేదు అవి సరే ఓకే ఓకే సార్. ఓకే.
Bansilal, then Ayub. వికారాబాద్ జిల్లా నవాపేట్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో మాజీ మంత్రి సవితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. సమావేశంలో నవాపేట్ మండల బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి తన అనుచరులు సుమారు 200 మందితో కలిసి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో శుభప్రద పటేల్, నాగేందర్ గౌడ్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్రమశిక్షణతో ఉంది కాబట్టి ఒక్క 10 నిమిషాల్లో ఈ సభను ముగిస్తాం కాబట్టి ఎవరు వాళ్ళ సీట్ల అందరూ దృష్టి పెట్టుకొని ఆ ఎంత కూర్చున్న వాళ్ళు కూడా ముందు వచ్చి కూర్చుంటే సభ గౌరవం ఉంటుందని నేను కోరుకుంటున్నాను. బీజేపీ పార్టీ ఇప్పుడే మన పార్టీలో జాయిన్ అయినటువంటి యువ నాయకుడు నరేంద్రన్న గారి బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ రోజు అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. కానీ ఆ ప్రయత్నం చేయకుండా ఊరికే షాప్ చేయడానికి ధర్నా చేసి వచ్చినారు. అది అక్కడికి ఆగింది. తర్వాత తీర్మానం చేసి అసెంబ్లీలో తీర్మానించి గవర్నర్ పంపించినాం. అది అక్కడే ఆగింది. మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం తరఫున ఒక జీవో తీసి 42% అమలు చేసుకున్నామని చెప్పి ఈరోజు కోర్టులో నిలబడదని తెలిసినా కూడా నిలబడకపోయినా పర్లేదు లెవెల్లో ఈరోజు మరొకసారి మోసం చేయాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసిందని స్పష్టంగా అర్థమైంది. ఇంకొకటే కాదు, ఇంకొక మోసం కూడా చేస్తూ ఉన్నారు. ఏదో ఒక రకంగా ఎన్నికలు ఆపాలి అనే ప్రయత్నం బీజేపీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషయాన్ని దయచేసి గమనించడం కోరుతామని. మహిళా రిజర్వేషన్ ఏదైతే ఉందో కేసీఆర్ గారు 50% మహిళా రిజర్వేషన్ లోకల్ బాడీస్లో అమలు చేశారు. ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ 50% రిజర్వేషన్ తీసుకొచ్చారు. జిల్లా పరిషత్ అయితే 50% రిజర్వేషన్స్ కాకుండా 21 జిల్లా పరిషత్ చైర్మన్ 15 ఇవ్వాల్సి ఉంది, 16 ఇవ్వాల్సి ఉంది, 21 జిల్లా పరిషత్ చైర్మన్ గతంలో ఇచ్చిన మండలి. కానీ ఈరోజు చూస్తూ ఉంటే ఉదాహరణ ఎగ్జాంపుల్ మన వికారాబాద్ తీసుకుంటే 39% రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా తీసుకుంటే 40% మహిళా రిజర్వేషన్ ఇచ్చారు. అంటే ఇది కూడా మళ్ళీ ఎవరైనా పాయింట్అవుట్ చేసి మళ్ళీ ఓటు పోయి ఎట్లా కాపాలి, ఏదో ఒక రకంగా ఎలక్షన్స్ ఆపాలని ఆలోచన ప్రభుత్వం చేస్తుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటాయి. మైండ్ పట్టుకునే ముఖ్యమంత్రి గారు 1 మంది మహిళలకు కోటీశ్వరులు చేస్తారు. మరి మాకున్న రిజర్వేషన్, మహిళలకున్న రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో 50% అటెక్కిస్తున్నారు. ఉన్న 50% ఈరోజు కట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. 1 మంది మహిళలను కోటీశ్వరులు చేస్తాను మాటల్లో మాట్లాడుతున్నారు. బతుకమ్మ పండుగ ఒక మహిళకు ఒక చీర ఇవ్వలేని ప్రభుత్వం 1 మంది మహిళలు కోటీశ్వరులు చేస్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం రిజర్వేషన్ రెక్టిఫై చేసుకొని 50% మహిళలకు అమలు కావాల్సిన స్థానిక సంస్థల రిజర్వేషన్ రెక్టిఫై చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. చెప్తున్నారు మేము పార్టీలో ఉన్నామని వాళ్ళందరూ మా అధ్యక్షుడు జిల్లా దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ముషీరాబాద్ నియోజకవర్గం దోమలగూడ అడ్వకేట్ కాలనీలో బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో ఆలయ చైర్మన్ మాజీ కార్పొరేటర్ టి రవీందర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చేపట్టి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీమాత్రే నమః. భక్తులందరికీ కూడా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మనందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవీ నవరాత్రి ఉత్సవాల 9వ రోజున అమ్మవారి యొక్క దుర్గా రూపేణ దర్శనాన్ని గావించి ఈరోజు మహాచండీ యాగం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా పార్వతీ లక్ష్మీ సరస్వతి రూపేణ వెలిసినటువంటి జగజ్జన్య మాత దుర్గామాత యొక్క చండీ మహాయాగంలో పూర్తి చేసుకోవడం జరిగింది. అందరు భక్తులు కూడా వారి పేరు మీద ఈరోజు అమ్మవారి నవరాత్రుల సందర్భంగా దుర్గామాత అమ్మ యొక్క ఆశీర్వాదం ఉండాలని, అందరికీ కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, సర్వే జన సుఖినో భవంతుని కోరుకుంటూ మహాచండీ యాగం 9 రోజులు జరిపించి
ఈరోజు అన్నప్రసాదాలను ఇవ్వడం జరుగుతుంది. నా పేరు రవీందర్, బాలాదేవి సుందరి దేవి మందిరం యొక్క వ్యవస్థాపక. విశాఖపట్నం ఎల్ఐసి కూడలిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైసీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నాయకత్వంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే సహించేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఎస్సీలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు. సమన్వయకర్తలు ముందు పెట్టి, అలాగే డిప్యూటీ మేయర్లు, స్టేట్ సెక్రటరీలు, స్టేట్ అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని బోర్డు శివరామకృష్ణ గారు ఎస్ఎస్ఎల్ ప్రెసిడెంట్, అలాగే అల్లపల్లి రాజబాబు గారు స్టేట్ ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి మరి అది ఆధ్వర్యంలో జరుగుతుంది. కాబట్టి దయచేసి సంక్రాంతికి రావాల్సిందిగా సమన్వయకర్తలు కోరుతున్నాయి. వాసుపల్లి గణేష్ కుమార్ గారు ముందుకు రండి, అలాగే మల్లా విజయ ప్రసాద్ గారు, అలాగే జానవేశ్వరి గారు. వీరందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం నేను ఒకటే చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ క్రూసేడర్ ఆఫ్ సోషల్ ఇంజస్టిస్. కాలితో తొక్కేస్తారు. సోషల్ ఇంజస్టిస్ని ఎవరైతే ముందుకు తీసుకెళ్తా ఉన్నారో, దాన్ని పెంచి పోషిస్తూ ఉన్నారో, వాళ్ళందరి నామరూపాలు లేకుండా చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈ భారతదేశంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు. గుర్తుంచుకోండి అందరు కూడా. నేను కూటమి ప్రభుత్వంలో ఉండే చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి అండ్ పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాను, మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం అన్నమాట. అమిత్ షా గారికి కూడా చెప్తా ఉన్నాను, ఇలాంటి చంద్రబాబు నాయుడిని మీరు బర్తరఫ్ చేయండి. హౌ యూ కెన్ లీవ్ హిమ్ లైక్ దిస్? ప్రైవేట్ కాలేజెస్ చేస్తారా? 17 మెడికల్ కాలేజ్ పూర్ పీపుల్కి అందిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాట్ బాబాసాహెబ్ అంబేద్కర్ said in the constitution, if in any community if there are 10 doctors, 20 engineers, 30 lawyers, no one can dare to raise their eyebrow up to the society. ఆ సొసైటీ పన్నెత్తి కూడా చూడలేరంట. ఆ పేదరికలో ఉండే సొసైటీని, అంటే ఆ సొసైటీని ఎడ్యుకేషన్తో పైకి తీసుకొని రావాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయం. మరి ఆశయానే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 17 మెడికల్ కాలేజ్ అంటే ఎంతమంది పేద విద్యార్థులు అన్నారు. భరత్ అన్నాడు కదా, ఆంధ్ర యూనివర్సిటీ పేదోళ్ళు చదువుకునే కాలేజ్ అంట, ఆడిది ఏమో గొప్ప చదువుకునే కాలేజ్ అంట. పెట్టుకోమని చెప్పండి, మెడికల్ కాలేజ్ పెట్టుకోమని చెప్పండి. ఎందుకు ఈ పేద ప్రజల కోసం కట్టిన 17 మెడికల్ కాలేజీని పబ్లిక్ పార్ట్నర్షిప్లో చేస్తున్నారు. ప్రైవేట్ పీపీపీ మోడ్లని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేస్తున్నారు. అంటే మళ్ళీ ఇలాంటి భారతలో దూరిపోతాడు ఆ కాలేజీలో. బాలకృష్ణ ఒక కాలేజ్, బినామీ పేర్ల మీద, లోకేష్కి ఒక కారు, ఒక కాలేజ్, ఓకే, బీజేపీకి ఒక కాలేజ్, ఇలాగా 60. ఇటీవల జరిగిన పార్లమెంట్ సెషన్స్లో రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై లేవనెత్తిన ప్రశ్నకు సంబంధిత కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానాన్ని ఆయన విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బహిర్గతం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ దుస్థితి గురించి నేను రాష్ట్ర ప్రజల దృష్టికి, ముఖ్యంగా మన విశాఖ అన్ని వర్గాల ప్రజల దృష్టికి ఒక ఇంపార్టెంట్ సమస్య తీసుకెళ్లాలని మీ ముందుకు వచ్చాను. నేను లాస్ట్ మంత్ ఆగస్టు 20వ తారీఖున పార్లమెంట్లో విశాఖపట్నం స్టీల్ ఇండస్ట్రీ గురించి, దాని దుస్థితిని గురించి పార్లమెంట్లో ప్రశ్న వేశాను. ఆ ప్రశ్నకి జవాబుగా గౌరవ స్టీల్ ఇండస్ట్రీ మినిస్టర్ అయినటువంటి హెచ్డి కుమారస్వామి గారు నాకు జవాబు రాతపూర్వకంగా ఇవ్వటం జరిగింది. జవాబు ఇవ్వటం జరిగింది. ఈ జవాబులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ was on the verge of closure due to very long and high liabilities and unavailability of working loan. Government of India has provided equity infusion to RINL to keep it as a going concern, but financial condition of RINL
విల్ నీడ్ మోర్ టైమ్ టు స్టెబిలైజ్ అనేటువంటి మాట. దాని అర్థం ఏంటంటే స్టీల్ ఫ్యాక్టరీ అనేది ఆల్మోస్ట్ వెర్జ్ ఆఫ్ క్లోజర్లో ఉంది. అయినా ఏదో చిన్న భిక్ష వేసి దాన్ని మేము కొంతవరకు మాత్రమే కాపాడగలం. దీన్ని పూర్తిగా కాపాడటం అనేది మా చేతుల్లో లేదని ఆయన చెప్పడం జరిగింది. నేను ఇంతకుముందు లాస్ట్ పార్లమెంట్ సెషన్లో కూడా స్టీల్ ఫ్యాక్టరీ గురించి ప్రశ్న వేశాను. ఆ ప్రశ్నకి పంకజ్ చౌదరి గారు, గౌరవనీయులు పంకజ్ చౌదరి గారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్, ఆయన నాకు రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై ఏంటంటే, సిన్స్ ది స్టీల్ ఫ్యాక్టరీ ఈజ్ ఇన్ నాన్ ఇంపార్టెంట్ సెక్టార్, దిస్ హ్యాస్ టు బి ఎయిదర్ క్లోజ్డ్ ఆర్ టు బి ప్రైవేటైజ్డ్ అని ఆయన ఆ మాట చెప్పడం జరిగింది. ఆ రోజున నేను మా ఇంటి దగ్గర చిన్న ప్రెస్ మీట్ పెట్టి మన పెద్దలైనటువంటి మన ఈ యొక్క ప్రెస్ పీపుల్ అందరికీ కూడా నేను తెలియజేయడం జరిగింది. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, స్టీల్ ఫ్యాక్టరీ అనేది మన ఆంధ్ర ప్రజలకి ఒక జీవనాడి లాంటిది. ఒక విశాఖ, ఒక ఆంధ్రుల హక్కు, ఒక ఉక్కు. ఇది ఆంధ్రుల ఉక్కు లాంటి ఈ యొక్క విశాఖ ఫ్యాక్టరీని ఈ రోజున మనం ఈ దుస్థితిలో. తమిళనాడు కరూర్లో టీవీకే పార్టీ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటకు ఆ పార్టీతో పాటు ప్రభుత్వ వైఫల్యం కూడా స్పష్టంగా కనబడుతోందని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అన్నారు. కరూర్లో టీవీకే పార్టీ ర్యాలీ సందర్భంగా తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని 8 మంది సభ్యుల ఎన్డీఏ ఎంపీల బృందం పరిశీలించింది. ఈ బృందంలో సభ్యుడిగా ఉన్న ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అక్కడి నుంచే ఓ ప్రకటన విడుదల చేశారు. Our national president has constituted NDA delegation of 8 members, and all our members are here, all from Rajya Sabha and Lok Sabha. We have come to visit Karur and look into the matter, see what happened and how these circumstances led to this kind of a incident. And our national president Nadda ji and all of us have come here to express our heartfelt condolences to the family who lost their very dear ones, and also visit the hospitals to console the patients who are there. And then we will get back to know what actually happened. We'll get the report later on. We haven't met the finance minister. Yeah. It's a 8-member MP's delegation from NDA members like Dr. Shrikant Shinde ji, Mahesh ji and others are already here. We are here to visit and meet the local people, administration members, officials, and we want to know what happened that day. నిర్మల్ జిల్లా బాసర అమ్మవారి సన్నిధిలో వైభవంగా కొనసాగుతున్న శారదీయ నవరాత్రి ఉత్సవాల 9వ రోజు సిద్ధిధాత్రి అలంకరణలో సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ వైదిక బృందం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సద్దుల బతుకమ్మ పండుగను మల్కాజ్గిరి పరిధిలోని పలు ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించారు. పోలాలిలోని గాయత్రి అసోసియేషన్ ఏర్పాటు చేసిన సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ
కృష్ణానది తీరంలో చారిత్రక పురావస్తు శాఖాధికారులు కొత్త గుహలను కనుగొన్నారు. నల్గొండ జిల్లా నేరేడుగొమ్మ మండలం కాచారాజుపల్లె గ్రామ శివార్లలోని గాజుబేడ అటవీ ప్రాంతంలో ఈ గుహలున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనే దాదాపుగా 12 కిలోమీటర్ల పొడవున్న ఈ గుహలు నీలి ఆకుపచ్చ, నారింజ, ఒక్కోచోట ఎరుపు రంగుల్లో ఈ గుహలు ప్రత్యేకతను చాటుతూ ఇప్పుడిప్పుడే సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ గుహలపై ఇప్పటికే అధ్యయనం ప్రారంభించిన పురావస్తు శాఖాధికారులు మరిన్ని విషయాలు త్వరలోనే చెప్తామని అన్నారు. ఇప్పుడిప్పుడే సందర్శకులకు వీటి గురించి తెలిసిందే. నీలి, ఆకుపచ్చ రంగు, నారింజ, ఒక్కోచోట ఎరుపు రంగుల్లో ఈ గుహలు ప్రత్యేకతను చాటుతున్నాయి. దాదాపు 12 కిలోమీటర్ల పొడవున్న గుహలు తెలంగాణ రాష్ట్రంలోనే పొడవైనవిగా పురావస్తు అధికారులు చెబుతున్నారు. ఈ గుహల నుంచి వెళ్తే ఏలేశ్వరం, శ్రీశైలం వరకు వెళ్లే అవకాశం అప్పట్లో ఉండేదని స్థానికులు అంటున్నారు. ఐర్లాండ్, చైనా, రష్యాలోని యూరల్ పర్వత శ్రేణి, ఉత్తర అమెరికా, మయన్మార్లతో పాటుగా కోల్కతాలో ఇలాంటి గుహలున్నాయని అధికారులు చెప్పారు. ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన గుహలు గత చరిత్రను భవిష్యత్ తరాలకు అందిస్తాయని అధికారులు అంటున్నారు. ఈ గుహలపై ఇప్పటికే అధ్యయనం ప్రారంభించిన పురావస్తు శాఖాధికారులు మరిన్ని విషయాలు త్వరలోనే చెబుతామని